हेलो फ्रेंड, द ग्रिल पांडे शो में आपका स्वागत है। दोस्तों, कुछ टाइम से हमने कोई ओल्ड मूवी अपना रिएक्शन नहीं दिया है। हमने सोचा है कि बालाकृष्ण जी का समर सिम्हा रेड्डी मूवी जो 99 में आया हुआ था उस पर अपना रिएक्शन देने के लिए, ब्लॉकबस्टर मूवी था दोस्तों, और काफी लोग हमको बहुत पहले कमेंट सेक्शन में कह भी रहते हैं इस पर रिएक्शन देने के लिए। तो हमने सोचा है क्यों ना इस मूवी अपना रिएक्शन देने के लिए। तो दोस्तों देरी नहीं करते, समर सिम्हा रेड्डी का जो सीन नंबर 1 है ये देखते और अपना रिएक्शन देते हैं। आइए दोस्तों। बच्चे सब काम कर रहे हैं, 3-4 लड़की वो बैटर खा रही है। అదిగో ఆ నలుగురు ముఖాన్ని నా నెత్తిని కొట్టిపోయాడు నా మొగుడు సచ్చినోడు. కానీ పని మొదటి పెళ్ళానికి పెంచే పని నాకు అప్పచెప్పిపోయాడు. उसके बच्चे नहीं మా చెల్లమ్మ మాట్లాడబోరు రోజు రోజుకి పెరిగిపోతుంది. రారా ఏంటి ఆలస్యం? ఏం చేయమంటావు చెల్లమ్మ? యాసవకాలం వస్తే చాలు ఎదబగొడ్డు నీ లెక్కు क्या है गुड्डू में? ఇందులో 25 क्या लिखा है? ఉన్నాయి. ఇప్పుడు సత్తుకో. రే బాస్ पदी नहीं कुछ 10 అల్లం తక్కువ 3 ముక్కలు పెసరై दही है తినమ్మా. అత్తేమైందబ్బా? ఇంకేం తింటావమ్మా? టౌన్కి వెళ్ళి వాటి అల్కాపురం నుంచి నీసుకోర తెచ్చిపెట్టు. ఏమైందన్నయ్య? యారా బయట కష్టమని భాయ్. వదిలేసి దొడ్డు చెల్లిని కూర్చోబెట్టి మేపుతున్నావా అన్న? అంతే గోప గుయ్యి ఉంది. ఎరా పెద్దవాళ్ళ మీద చేయి చేసుకుంటావా? చెల్లినోడి దగ్గర టిఫిన్ ఎగర కొన్నాడు విని టిఫిన్ ఎగర కొట్టినందుకే చేయి చేసుకుంటే దావడ పాలు కొట్టిన నిన్నే చేయాలి. ఈ కొరివితో చేతులు మాట్లాడాలమ్మా. జన్మలో ఇంకెవరి మీద చేయాలి? పిని వద్దు పిని 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 అమ్మా పిని 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 వద్దు పిని పిని వద్దు పిని. इसको भी लगा और भाग जाएगा लग रहा है। మళ్ళీ ఈ గుమ్మం తొక్కావంటే ఆ ముగ్గురిని తగలబెట్టి ఆ బూడిదలో నిన్ను కప్పేస్తాను. 3 लड़की लोग हैं। जा रहे हो खाना लेकर आया। పిన్ని నమ్మి చాలా కోపంగా ఉంది, అందుకే నన్ను రానివ్వట్లేదు. నేను ఇంకెక్కడికైనా వెళ్ళిపోతానే. నా కోసం కదమ్మా, అంతా మీకోసమే. నేను బాగా కష్టపడి బోల్డ్ డబ్బులు సంపాదించి అప్పుడు మళ్ళీ వస్తానే. बाद में वापस आऊंगा। ఎవరది? अरे रे रे फिर पकड़ा। भागा बोला कि मैं जा रहा हूँ, बाद में पैसा कमा के आऊंगा बोला। చూడు पुराना स्टाइल था ऐसे मूवीज का, ऐसा फ्रेम रुक जाएगा, बड़ा हो जाएगा फोटो के साथ। चुम 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 पूरा फाइटिंग ही थी। खून भी दिखे। ఓహో ఆగు ఆగురా. అన్నయ్య ఏంటమ్మా? 4 లీటర్ పాలు మాకు పోయి. దేనికమ్మా? చేదు కాళ్ళు కడుక్కుంటావా? హోటల్ కడుగుతా, నీకెందుకు? ఏం కాళ్ళు కడుక్కునే పని లేదు, మూసేసుకోవటమే. జ్ఞాపకం ఉందా? ఏ కాకుളം నుంచి వచ్చి ఆ సిట్టమ్మ లంగా బిగించి ఇక్కడ లంగరేసిన రోజున చెప్పా, చెల్లమ్మ ఇక్కడ నువ్వు లంగరెత్తయ్యి ఆ సిట్టమ్మ తాకిని తట్టుకోలేవు అని. ఎన్నావా? మొబైల్ అమ్మో పాల్ సప్లై పాపారావుని ఏంటి? పాల్ సప్లై పాపారావు రే 3750 రూపాయలకి పైసా తక్కువైనా ఒప్పుకోబాక అన్నట్టు. రే ఆ దూరదచ్చిన చేతిని జాగ్రత్తగా ట్యాకిల్ చేయి. ఆదమరుపుడు పొదుగు మీద చేయబెట్టావనుకో ఛాతి తన్నుద్ది, ముఖం పగిలిపోద్ది. రూపాయలు మొత్తం కొట్టుకొచ్చేసాయి. ఐఎస్ఐ కాలంలో వాటికి మంచి డిమాండ్. ఇంకా ఫోన్ పెట్టే ఫీజు పెరిగిపోతుంది. చల్లమ్మ నా చెల్లు మీద ఒట్టేసి చెప్తున్నా, ఆ చిట్టమ్మ ఫిగర్ నువ్వు తట్టుకోలేవు. కానీ आगे कोई आई है उसकी वजह से उसका बिजनेस खराब हो गया। ఏం లాభం? ఆ చిట్టమ్మ కారి గోటి కూడా పనికిరాదు. कौन हीरोइन है क्या? इसको नहीं, सिमरन है क्या? क्या पता है? हाँ इन लोग इसमें खाने इसलिए चल रहा है इसका। उन लोग देखते आ रहे खाने नहीं आ रहे। जी वो बैटर बना है, ऐसे ही बनाते थे लोग पहले। हाँ जी 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 बस हम बोलेंगे टेस्टी है। కస్టమర్లు చూసి నా కళ్ళు కుళ్ళిపోతున్నాయిరా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వెంటనే మన హోటల్ కస్టమర్లు పెరగాలి. అయితే నాకేంటి లాభం? వచ్చే బిల్లు సగం వాటా ఇస్తాను. రండి బాబు రండి, వెల్కమ్. ఇప్పుడే గోదావరి దిగి వస్తున్నట్టున్నారు. ఇంకా పాసికం పోదలేదు అనుకుంటా. ఇదో యాపలు తీసుకోండి. ఏంటి పేస్ట్ లేదా?
పేస్టా పోటీ ఉంది. ఫింగర్ చేతండి పిసుకుతా. ఓహోహో బ్రష్ కర్ తాండి శుభ్రంగా తాండి. కప్పు మొత్తం వదలాలా? వామ్మో ఏమి కప్పు అన్నాను. ఛీ ఇంత గంద స్మెల్. అబ్బా ఎప్పుడు తిన్నా కవలో వీడి ఫేస్ కి స్మెల్ ఒకటి. అది గంజి కంపులే నేనే గుంజా. అవును ఏం కావాలి టిఫిన్? ఇడ్లీ వడ దోశ. హోటల్లో టిఫిన్ చేయడానికి వచ్చాం. అక్కడ ఖాళీ ఉంటుంది ఇక్కడ కొడుకోడానికి వచ్చాం. అంటే టిఫిన్ అక్కడ మీరేమన్నా స్టార్ హోటల్ అనుకున్నావా? ఆ బెంచీలు కుర్చీల మీద బాత్రూమ్ కట్టుకోండి. ఏంట్రా ఏం కుదారా? అడుగు తినే హోటల్లో బాత్రూమ్లు కూడా లేవా? వాళ్ళు ఇక్కడే కడుక్కున్నారు. మమ్మల్ని ఎరగొడుతోంది. ఏంటి మావాలనుకుంటావు? పరుగుతాను అనుకుంటున్నావా? మొన్నగాక నేను వచ్చిన దానివి నీకే అంత పొగరుంటే ఇన్ని సంవత్సరాలుగా ఉన్నదానికి నాకెంత ఉండాలి? फाइटिंग देना प्लीज कौन है? एंट्री हुआ लग रहा है यस మా మధ్యలో లెక్కట ఎవరయ్యా నువ్వు? కోస్తా కుర్రోడ్ని, తెలంగాణ చిన్నోడ్ని, రాయలసీమ ముద్దు బిడ్డ, అమ్మకు కొడుకుని, అక్కకి తమ్ముడిని, చెల్లికి అన్నని. ఆలికి మొగుడువే కాదు. నువ్వు అంటే నేను సై. ఓ మిస్సు ఐ లైక్ దిస్. లేకుండా అరిచేతో అట్టు తిరగేస్తా. నాతో పెట్టుకోకు. పిండెట్టి కొట్టారంటే పొందైపోతాయి. మనతో పెట్టుకుంటే కాల్ సెంటర్ చదిరిపోతాయి. అలా చూస్తావేంటి చిన్నమ్మా? ఈ ఊరు పని కోసం వచ్చా. ఇక్కడ టిఫిన్ ఎక్కడ బాగుంటుందంటే నీ హోటల్ పేరు చెప్పారు. వచ్చా. టిఫిన్ ఉందా? ఉంది బాబు ఉందిరా. ఇలా నిగ్రహాల్లో నిలబడతారంటే వెళ్ళండి సామాన్ తీసుకురండి. నువ్వు రా బాబు రా. सब सामान गिरा है. फाइटिंग भी हुआ देखना गंदा फाइटिंग. क्या కాంతప్ప ఇలాంటి కస్టమర్స్ నలుగురుంటే చాలు. నా బాకీ మొత్తం సంవత్సరం తిరగక ముందే 50-50 తీరిపోద్ది. ఆ బిల్లు कितना అయ్యి బాబా ఎట్లా ఉండు బాబా మంచిగా తెస్తాను. चला गया. ఇదేంటబ్బాయి నువ్వు పప్పు రుబ్బుతున్నావు? బిల్లు కట్టకపోతే మీరు ఈ పనిగా చేస్తారు. పప్పు రుబ్బడానికి ముగ్గురున్నారు బడిచిల్లాగా. కస్టమర్సే లేరు. ఆ డబ్బు కట్టి కట్టే బాబు. ఉంటేగా చూడు వినమ్మా, నేను లెగ్గు పెట్టిన చోట కనక వర్షం, చోట కాసుల వర్షం. నమ్మితే నీ హోటల్ అట్టు పెట్టుకో. నిత్య కళ్యాణం భర్త తోరణం చేస్తా. అమ్మా ఈ కేసు నీకు అప్పచెప్తున్నాను. ఇతను కట్టాల్సిన డబ్బు నీ వాటాలో జమ చేసుకో. तेरे उससे जाएगा. ఏంట్రా ఏంటి నీ వాటాలో జమ చేసుకుంటుంది? నువ్వు పార్ట్నర్ వా? ఇడ్లీ మీద గొడ్డేం కాదు. మా బాబు పోతా 30,000 ఇచ్చాడండి. ఆ 30,000 తీసుకొచ్చి ఈవిడ చేతిలో పెట్టానండి. 5 రూపాయలు డైలీ కలెక్షన్ ఉందండి. బాగానే ఉంది కదా, బాగుపడదాం అనుకున్నానండి. 2 రోజులు బాగానే ఇచ్చిందండి. 3వ రోజు ఏమండి కోట్లింగం గారు మీరు వెళ్ళి క్యాష్ బాక్స్ దగ్గర కూర్చుంటారా అందండి. అంటే మన లెవెల్ పెరిగిపోయిందేమని వెళ్ళి కూర్చున్నానండి. వెంటనేనండి 5 నిమిషాలు కూడా అవ్వలేదు. అదే కోట్లింగం అక్కడికి వెళ్ళి ఆయనకు ప్లేట్ ఇడ్లీ ఇవ్వు అందండి. గారు తీసుకొచ్చింది ఏంటబ్బా, ఒకవేళ మర్చిపోయిందేమో అనుకున్నానండి. దానికి ఉందండి మర్చిపోవచ్చు కదండి. ఆ తర్వాత లింగం వంటింట్లోకి వెళ్ళి దోశ వేసుకురా ఉందండి. అప్పో ఓహో మన బ్యాట్ టైం ఇలా ఉంది అనుకుని మళ్ళీ అడ్జస్ట్ అయిపోయానండి. తర్వాత సార్ ఒరే లింగం ప్లేట్ల మీద ఈగలు శుభ్రంగా కడుక్కు రారానండి. 5 గంటలో క్యాష్ కౌంటర్ దగ్గర నుంచి అట్టుతో వరకు పడిపోయింది సార్ నా లెవెల్. మనం వచ్చాక ఇక భయపడబాక, నీ బాట నీకు వస్తుంది. రేపటి నుంచి ఈ హోటల్ తీరే మార్చేస్తా. మనది గోల్డెన్ లెగ్. ఏంటి సొరకాయలు కోసేస్తున్నావు? పిండి పెనం మీద పడితే గారె బుద్ధి, గారెల్లి కస్టమర్ ప్లేట్ లో పడితే క్యాష్ బుద్ధి. క్యాష్ అసలు నీకు కస్టమర్ ఏడయ్యా? నీకు ఒక టిఫిన్ సెంటరే. మనం హోల్ ఆంధ్రాలో ఆల్ టిఫిన్ సెంటర్ చూసినా వేడికినట్టుంది. లోపలికి వెళ్ళి తిరగాయి, లేకపోతే గారె మాడిపోద్ది. నన్ను డైలాగులతో పడగొడుతున్నాడు. శ్రీకాకుళం చెట్టమ్మ స్లిప్ అయిపోతున్నావు, జాగ్రత్త. శ్రీకాకుళం బిచ్చు चलनी बात है क्या? దాని కాళ్ళు చచ్చిపడిపోయాయి, అది నడవలేదు. अरे कैसे? वो तो बच्ची थी ना. पोलियो वगैरह का क्या कुछ नहीं दिलवाई होगी शायद. छोटी थी ना वो बहुत. मुझे लग रहा है यही उसका भाई लग रहा है. वही होगा, कुछ बन के आया फिर वही होगा.
ఆ పిల్లల ముగ్గురు రోజు అలా మిగిలింది తినడమేనా? మిగిలిన రోజు పస్తే అబ్బులు ఆ రాక్షసముండ వాళ్ళ చేత నానా పనులు చేస్తుంది. పారిపోయిన మా అన్నయ్య ఎప్పుడైనా తిరిగి రాకపోతాడా, మా కష్టాలు నెరవేరకపోతాయని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆ చిన్నపిల్లకి కాళ్ళు ఎలా పోయాయి? ఆ పసిపిల్ల నూతిలో నీళ్లు తొడి చేతులు బొబ్బలెక్కిపోయి ఏడుస్తుంటే అప్పుడు ఈ బ్రహ్మరాక్షసి గౌడి గదిలా పరిగెట్టుకుంటూ వచ్చి, ఏమే 3 పుట్ల కుంభాలు పెట్టేది మెక్కటానిక, వెళ్ళి పెంజేమని జుట్టు పట్టుకొస్తుంది. क्या 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 అప్పుడు ఆ పిల్ల కింద పడిపోయి गिर गया? ఈ 2 మోకాళ్ళు రాయికి తెగి నరాలు చిట్లిపోయినాయి బాబు. नींद में लग के नर्व्स को कुछ हो। బోల్డ్ అంత డబ్బు పోసి వైద్యం చేయించాలన్నారు డాక్టర్లు. जो मैंने चल सकती है बाद में कुछ ऑपरेशन वगैरह तो और कॉमेडी सब है कॉमेडी लाइन थे एवीएस वेणु माधव అన్నలారా, అలమటించే అక్కలారా, రండి కాంతమ్మ హోటల్ కి. మేము ఫ్రెష్ గా తయారు చేసే ఇడ్లీలు वो क्या पैर వెండి నాణాలు పెట్టాం. ఇదేం స్కీము? స్కీము ఈ మధ్యన మా సినిమా చూస్తే కిలో బంగారం ఫ్రీ అంటున్నారే, ఇప్పుడు అది హోటల్ కూడా బాకినట్టుంది. అయితే పదండి. రండి రండి कुछ ऑफर रखते हैं। फ्री है लग रहा है చెంబు శాస్త్రి గారు, పొద్దున మీరు పళ్ళు కూడా తోమినట్లేదు. వారిని పంపు సెట్టు పాడుగాను, ముందు బిడ దొరకనివయ్యా, తర్వాత పళ్ళు తోముకోవచ్చు. అదంత పని. ఈ సంచిలో ఇడ్లీ వేయండి, దీంట్లో చట్నీ వేయండి. బాగుండు ఈ ఇడ్లీ ఏ బిళ్ళందో. బెండగుండు మనం నిద్ర లేచామా కలగంటున్నావా? అబ్బులు కొత్తగా అప్ప ఐడియా, ఏంటిది? మనం కూడా వెళ్ళాలి. क्या यंग दिखता है వెళ్దామా? పాతాళ భైరవి సినిమా లాగా అబ్బులు ఏంటయ్యా ఇది? पाताल भैरवी మరిది గోటలు లెగ్గు ఇక చూసుకో. నువ్వు వెళ్ళి గల్ల పెట్టి ముందు కూర్చో. కానీ దొరికింది దొరికింది వెండి బిళ్ళ గలగల్ల. क्या है वो कुछ मिलना तो बोल रहा अच्छा, क्या तो उसमें से मिलेगा बोला, మొత్తం నీకేనా? खाने से उसमें है। क्या है रे पुराना फैंटा है वो ఏకలు తోలుకుంటూ కూర్చున్న మా చెల్లమ్మ వాట్ల ముందు ఈ జనం ఏంట్రా? ఇది కళా నిజమా? కలకాదు బాబాయ్, నిజమే. మా అబ్బులో స్కీమ్ పెట్టాడు. ఇడ్లీలో గారెలో ₹2 బిళ్ళలు పెట్టాడు. మీ అదృష్టాన్ని పరీక్షించుకోమన్నాడు. लाइन लगा हुआ पैसा ये भी आ गया क्या ఇదిగో, నేను కాంతం గారు అనగారయ్యా. పాలకాను ఇక్కడ రక్త సంబంధాలు లేవు. లైన్ లో రా. वो रुपया के लिए सवार है। खाने के लिए నాకు దొరికింది బిళ్ళ. सब में डाला है क्या ओ मुझे झगड़ा होगा फिर तब हाँ, उसको आने नहीं दे रहा हो तो वही का है उसका भाई है ना अच्छा वो जो एक्ट्रेस है वो भी जाना पहचाना लग रहा पता नहीं नहीं पता। फेस पता नहीं ऐसा बहुत नोन फेस लग रहा है इंटरेस्टिंग अभी तो थोड़ा सीरियस और कॉमेडी दिखाया है बचपन का दिखाया है मुझे तो लगता रहा बालकृष्ण वही वापस आया है। वही वापस आए हैं भाई है पक्का माने जो भी बीच का स्टोरी पता चलेगा हाँ। कैसे क्या हुआ क्या आए हैं बोल के नहीं पता चलेगा हमको जरूर और इसका रिलेशन क्या है क्यों वो लोग स्टेप सन वाला जो अभी भी क्यों छोड़ ही नहीं रहे उसको लेके जा सकते हैं ना अभी अगर किसको? अभी जैसे यंग है अभी बड़ा हो गए अभी अपना वो सिस्टर्स को लेके जा सकते हैं ना क्या हाँ, है रीजन पता वो सब आगे पता चलेगा लेकिन कॉमेडी है काफी सारा कॉमेडियंस है दोस्तों बहुत अच्छा लग रहा है वो जो एरा है पूरा लाइक जब सडनली आई गेस बिफोर कोविड तक ऑलमोस्ट सब कॉमेडियंस है उसके काफी बाद ही active थे उस time। बहुत एक्टिव थे उसके बाद ही जब बर्फी जो सब एक एक करके करके जाने लगे। चलेगा फास्ट हुए तो ये टाइम मुझे लगता है काफी कॉमेडी सीन देखने मिले ब्रह्मानंद सब यंग है पूरा कॉमेडी सब देखिए कैसा है बहुत ज्यादा एनर्जी भी है मजा आ रहा ब्रह्मानंदम सर है फिर बालाकृष्ण जी का भी मुझे लगता है अभी ये कुछ अलग दिखने मिलेगा ये स्टोरी चेंज होगा कहीं ना कहीं अभी तो बहुत एक कॉमेडी वाला जो टाइप दिख रहा है सिमरन के साथ हो या वो जो बनाने का लेके कॉमेडी है इसको सेटअप कर रहा है ऐसा लग रहा है वो उसको हेल्प कर रहा है बट मुझे लगता है आगे का स्टोरी कुछ अलग होने वाला है मैसिव बड़ा होने वाला है क्योंकि पोस्टर देख के लार्जर देन लाइफ वाला फीलिंग हो रहा है ये कैरेक्टर का वो मैच नहीं हो रहा है कुछ ना कुछ तो जरूर चेंज हो रहा है अच्छा वो कैरेक्टर अभी जो कैरेक्टर था उसका नाम बोलेगा कोई बोला क्या नहीं नहीं मुझे भी ध्यान नहीं दिया दोस्तों जरूर बताएंगे ये कैरेक्टर का नाम दिया अगर बोला भी है क्या ये सीन हम जो देखे बहुत दिन बाद कोटक श्रीनिवास जी को भी देखे जबरदस्त एक्टर है मुझे उनका एक कॉमेडी वाला पोर्शन याद है अनया में जो किए थे एक उनका डायलॉग भी था याद है कुछ तो था ना हमेशा कंटिन्यूस बोलेंगे वाला हाँ 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 कुछ तो था वो अच्छा था ठीक है दोस्तों ये आगे अब eagerly वेट रहेगा आगे का सीन में क्या देखने मिलता है मेरे साथ तो सिमरन के साथ कुछ कॉमेडी भी होगा प्लस आएगा ये नीचे नोक झोंक चलते रहेगा है ना वैसा सीन सब आएगा अगले वीडियो में मिलेंगे तब तक के लिए टेक केयर
బాయ్.